హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఇదైతే మా పటాయా డే 1 వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటారు కదా. సో మార్నింగ్ అయితే బ్యాంకాక్ నుంచి హోటల్కి వచ్చేసేసాము. హోటల్ నుంచి కాసేపు రెస్ట్ తీసేసుకొని నియర్ బై ప్లేసెస్ మేమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ డే అయితే లీజరే తీసుకున్నాము. సో ఇదంతా బ్యాకేజ్ త్రూ కాదు, మాకై మేమే వెళ్తున్నాము ఈ రోజు అనేది. సో ఫస్ట్ ఏంటి అంటే నియర్ బై టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ నుంచి ఇక్కడ మాకు పటాయా బీచ్ అయితే పక్కనే ఉండింది. సో ఇదే స్ట్రీట్స్ అనమాట. సో డైరెక్ట్ బై వాకే వెళ్ళాము. ఎందుకోసం అంటే స్ట్రీట్స్ అన్నీ బాగున్నాయి, లైక్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు మీకు చూపించాను కదా అదే స్ట్రీట్. ఆ స్ట్రీట్లో డైరెక్ట్ ఒక 5 minutes వాక్ చేస్తే మాకు హోటల్ నుంచి బీచ్ అయితే ఉంది. ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా అదే బీచ్. సో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకైతే పటాయా బెస్ట్ అనుకోవచ్చు. డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి. సో ఎదురుగా కనిపించేదే బీచ్. కరెక్ట్గా ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. బీచ్ వ్యూ అయితే చాలా బాగుండింది. అండ్ లైటింగ్స్ కానివ్వండి అంతా చాలా బాగుండింది. ఆల్మోస్ట్ నైట్ వరకు బీచ్లోనే కూర్చున్నాము. ఇక్కడ నుంచి మొత్తం వాకింగ్ స్ట్రీట్ కూడా, ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ వస్తుందో ఈ లెఫ్ట్ స్ట్రైటే వాకింగ్ స్ట్రీట్ కూడా. సో అన్నీ నియర్ బైయే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పటాయాలో నైట్ లైఫ్ అంటే ఎవరైతే బ్యాచిలర్స్ వస్తారో వాళ్ళకి బాగుంటుంది. ఫ్యామిలీస్ అయితే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చూసేసి వచ్చేయడానికి. లెఫ్ట్లో ఏదైతే చూపిస్తున్నామో ఇవన్నీ మీకు పబ్స్ అనమాట. ఓపెన్ పబ్స్ ఉంటాయి. మన అంటే సిటీస్లో లాగా క్లోజ్డ్ లాగా అలా ఏమి ఉండదు, అన్నీ ఓపెన్ పబ్సే ఉంటాయి. సో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతా ఫ్యామిలీస్ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్, ఇక్కడంతా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే మేము రోడ్ క్రాస్ చేస్తున్నాము బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. చాలాసేపు అయితే బీచ్లోనే ఉన్నాము. బాగుంది బీచ్ కూడా చూసేకి, అండ్ ఎక్కువసేపు కూడా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుండింది. సో చూస్తున్నారు కదా ఇవే పబ్స్ అనమాట. జస్ట్ ఓపెన్ పబ్స్ ఉంటాయి. అండ్ ఆల్కహాల్ కూడా ఇక్కడ మనకి వాటర్ ఎలా దొరుకుతాయో, వాటర్ అంటే ప్రతి షాప్లో ఆల్కహాల్ బియర్స్ అనేవి ఉంటాయి. మనకు అంటే ఎవరైతే డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా అందుకే చెప్పారు బ్యాచిలర్స్కి అయితేనే పటాయా చాలా బాగుంటుందని. సో ఇవన్నీ డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. ఇక్కడ ఫిషెస్ కానివ్వండి, ఎక్కువ సీ ఫుడ్ అయితే ఎక్కువ దొరుకుతుంది, లైక్ ఆక్టోబస్ ఇలాంటివి. మేమైతే అసలు ఏ ఫుడ్ ట్రై చేయలేదు. ఫుడ్కి అయితే చాలా ప్రాబ్లం అయ్యింది. నేను అంతా డీటెయిల్గా మీకు ఆల్రెడీ చెప్పినట్టే ప్రతిదీ డీటెయిల్గా ఫుడ్ గురించి అండ్ ప్యాకేజ్ గురించి ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో బీచ్ వ్యూ అయితే సూపర్గా ఉండింది. కరెక్ట్ టైమింగ్కి వెళ్ళాం మేము, అంటే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళకుండా కరెక్ట్ టైమింగ్ సన్సెట్ టైంకి వెళ్ళాము. ఆల్మోస్ట్ నైట్ 8-9 వరకు అయితే బీచ్లోనే కూర్చున్నాము. దెన్ అక్కడి నుంచి వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళేసాము. వాకింగ్ స్ట్రీట్ కూడా జస్ట్ ఒకసారి పాస్వే వెళ్ళేసి వచ్చేసేయచ్చు. అందరు ఫ్యామిలీస్ వెళ్తున్నారు చూసేసి వచ్చేసేసాము. డైరెక్ట్ రూమ్కి వెళ్ళేసేసాము ఇంకా. సో బీచ్ వ్యూ మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి.
చేశాను ఫుడ్ కోసం అయితే. అండ్ పర్లేదు, మీకు రిమైనింగ్ ఆప్షన్స్ చాలా దొరుకుతాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి అనమాట. సో ఫుడ్ తినేసేసి జస్ట్ వాకింగ్ స్ట్రీట్ దగ్గరికి వచ్చాము. ఇంకా వెళ్ళే దారిలో మీకు ఫుడ్ ఉంటుంది, మసాజ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మీకు మసాజ్ సెంటర్స్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఈ స్ట్రీట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యామిలీ మసాజ్ సెంటర్స్, అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. సో డైరెక్ట్ ఇంకా మీరు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే వాకింగ్ స్ట్రీట్. సో వాకింగ్ స్ట్రీట్ కూడా అంటే డిఫరెంట్గా అయితే ఏం లేదు, అన్ని ఓపెన్ పబ్స్ ఉంటాయి. అంటే పబ్స్ మొత్తం స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ పబ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ స్టార్టింగ్ లోనే సెక్యూరిటీ కూడా ఉంటుంది, లైక్ మా పటాయా పోలీస్ వాళ్ళు కూడా అక్కడే కూర్చొని ఉంటారు మొత్తం. అండ్ బియర్స్ చూస్తున్నారు కదా, ఇలా అమ్ముతారనమాట. మన సైడ్ వాటర్ బాటిల్స్ ఎలా అమ్ముతారో, సో ఇక్కడ ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. అండ్ మెయిన్ ఏంటంటే ఇండియన్స్ కూడా ఎక్కువే వచ్చారు. లైక్ 50-60 ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా మంది వచ్చారనమాట. లైక్ ఫ్యామిలీ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 50, అంటే వాళ్ళు ఒక టూ టైప్ వస్తారు కదా, అలా వచ్చారు. ఇక్కడ ఒక చిన్న గేమ్ అనమాట, బాల్ ఇలా ఇసిరేస్తే అక్కడ ఒక రౌండ్ ఎల్లో కలర్ మార్క్ ఉంటుంది, దానికి టచ్ అయితే 2 అమ్మాయిలు కూర్చొని ఉంటారు, వాళ్ళైతే వాటర్లో పడిపోతారు. సో అలా గేమ్స్ అయితే కంటిన్యూస్ గా ఉన్నాయి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్, సో పటాయా కానీ బ్యాంకాక్ కానీ మెయిన్ ఏంటంటే జ్యూసెస్, ఫ్రూట్స్, డిఫరెంట్ ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి. అండ్ జ్యూసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే సీ ఫుడ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే ఎక్కువ దొరుకుతాయి. ఇవన్నీ పబ్స్ అనమాట, ఓపెన్ పబ్స్, ఇలాగే ఉంటుంది పబ్స్ అయితే. సో ప్రతి స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇలాగే ఉంటాయి. సో లైవ్ సింగింగ్ కూడా ఉంటాయి. అవన్నీ మనం బయట నుంచే చూడొచ్చు, లోపలికి వెళ్ళాల్సిన నీడ్ కూడా లేదు. సో ఇక్కడ సింగింగ్ ఉంది కదా, ఇద్దండి లోపల. అంటే మంచిగానే ఎక్కువ సాంగ్స్ కూడా మన ఎక్కువ వినే ఇంగ్లీష్ సాంగ్సే ఉన్నాయన్నమాట. అండ్ హిందీ సాంగ్స్ కూడా బాగా ప్లే చేస్తున్నారు ఇక్కడ. సో ఇదే మొత్తం వాకింగ్ స్ట్రీట్ అయితే, ఇదే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. లైక్ ఎక్కువ టూరిస్ట్ వాళ్ళే ఉంటారు. జస్ట్ మనం ఒక్కసారి ఆ స్ట్రీట్ ఎండ్ వరకు వెళ్ళి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడైతే యానిమేషన్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ మెయిన్ లైటింగ్స్ బాగా నచ్చాయి. ఇదొకటి. అండ్ మనం ఎప్పుడు మూవీస్ లో చూస్తున్నాం కదా, ఒక డ్రాగన్ బయటకు వచ్చి లైక్ 3D టైప్. సో అది కూడా చూసాను అనమాట, నేను ఫస్ట్ టైం చూసాను, నాకు బాగా నచ్చింది, మీరు చూసేసేయండి. సో ఇలా అయితే మా Day 1 వ్లాగ్ అయితే, Day 1 నేను పటాయా అయితే ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మేము కోరల్ ఐలాండ్ వెళ్తున్నాము. సో ఆ వ్లాగ్ అంతా సెకండ్ వ్లాగ్ లో, అప్కమింగ్ వ్లాగ్ లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అడగాలన్నా కమెంట్ చేయండి.